హరి ఓం. భోగే రోగభయం కులే చ్యుతిభయం విత్తే నృపాలాద్భయం అంటూ వైరాగ్య శతకంలో భర్తృహరి ఒక శ్లోకాన్ని చెప్పారు. దాని కనుక మనం విశ్లేషిస్తే భోగాలు అనుభవించాలంటే రోగం వస్తుందేమో అని భయం. డయాబెటిక్ వ్యాధి ఉన్నవాళ్ళు స్వీట్లు తినకూడదు, అంటే షుగర్ లెవెల్ పెరుగుతుందేమో అని భయం. కులీనులకు అంటే మంచి కులంలో పుట్టాననుకుంటే పతనం అయిపోతానేమో అని భయం. అంచేత నిన్ను సమాజం ఎప్పుడు ఏ తప్పు చేస్తే వెలేస్తుందో అని కూడా భయం ఉండేది. ఇదివరకు పూర్వం కాలంలో ఇలాగ వెలేస్తూ ఉండేవారు. ధనికులకు రాజభయం, అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు సోదా చేస్తారో వీళ్ళు అనేటువంటి భయం. ఇక్కడ రాజు అంటే ఆదాయ పన్ను శాఖ. మన సంపదలో 3 వంతులు ట్యాక్స్ కిందనే పోతూ ఉంటుంది అనే భయంతో డబ్బుని, నల్లధనాన్ని వేరే దేశాల బ్యాంకుల్లో దాచుకోవడం చూస్తూనే ఉన్నాం కదా. అలాగే అభిమానం కలవాడికేమో కార్పణ్య భయం ఉన్నాడు, అనగా ఎప్పుడు ధైర్యం కలుగుతుందో, ఎప్పుడు దైన్యం కలుగుతుందో అనే భయం. అలవరుచకుండా ఉంటే దానికన్నా బలవంతుడైన శత్రువు ఓడిస్తాడేమో అని భయం. బలవంతుడు అనుకో, నేను చాలా అందమైన వాడును అని అనుకున్నావా, ముసలితనం పైబడి ఎప్పుడు చర్మం డీలాపడిపోతుందో అనే భయం. నేను శాస్త్రజ్ఞుడిని, మహాశాస్త్రాలన్నీ చదువుకున్నాననుకుంటావా, ఎవడు మళ్ళీ వచ్చి నన్ను ఓడిస్తాడు అని భయం. నేను మంచి గుణవంతుడిని అని అనుకుంటావా, ఎప్పుడు నన్ను దుర్మార్గులు ఏ రొంపులోకి దింపి వ్యసనాలు పాలు చేస్తారు అనే భయం. అందుకని ఈ భయం, నేను ఎప్పుడు ఆఖరి భయం ఏమిటంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో, ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో అని నిరంతరం ఆరాటం భయం. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని భయాలే. ఈ కాలంలో భర్తృహరి చెప్పినవే కాకుండా మనకు పుట్టుక నుంచి కూడా భయమే. ఎలాగంటే అయ్యో నాకు ఆడపిల్ల పుడుతుందేమో అని భయం. సరే పిల్లాడే పుట్టాడు అనుకుందాం, వాడికి బాలారిష్టాలు పడతాయేమో అని భయం. సరే అది కూడా వాడు దాటాక చదువులో వచ్చాడు అనుకుందాం, వీడికి చదువు అవ్వటం లేదే, ఫస్ట్ మార్కులు రావటం లేదే అని భయం. సరే చదువు బాగానే ఉంది, చదువుకు తగ్గ ఉద్యోగం వస్తుందో లేదో అని భయం. ఉద్యోగం వస్తే కూడా పిల్లాడికి ఇంకా పెళ్లి కాలేదే అనే భయం. పోనీ పెళ్లి చేశాడు అనుకో, ఆ వచ్చిన కోడలు అత్తమామలను చేదరించుకుంటుందేమో అన్న భయం. మనం వృద్ధాప్యంలో కొనుక్కు కోడలు సరిగా చూస్తారా అనే భయం. పోనీ సరిగా చూసిన తర్వాత వాళ్ళ పిల్లల్ని ఆడించమని, చదివించమని, స్కూల్కి తీసుకెళ్లమని ఇలాగ పని మనుషులుగా వాడుకుంటారేమో అని భయం. 60,000 ఇచ్చినా అత్తగారి వంటి పని మనిషి దొరకదు అని సామెతలాగా ఇలా ప్రతి మానవుడు, రిక్షావాడి దగ్గర నుంచి కోటేశ్వరుడు దాకా, లోకల్ ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా అందరూ భయంతో జీవితాన్ని గడుపుతున్నవారే. వారి వారి పదవులు ఊడిపోతాయేమో అని భయం. వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతారేమో అని భయం. ఇప్పుడు ఇలాంటివి చాలా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా రకరకాల భయాలతో జీవితాన్ని కాలుతున్న పెనం మీద అటుకుల్లాగా తాపత్రయాలతో వేగుతున్నాం మనం. భర్తృహరి భయాలన్నిటికీ ఒకటే మందు చెప్పాడు, అదేమిటంటే వైరాగ్యం. వైరాగ్యమేవా అభయం, అది అభయస్థితి. వైరాగ్యం అంటే తృష్ణను వదిలేయి, వచ్చింది అనుభవించు, ఆశలు పెంచుకోకు, లభించిన దాంతో తృప్తి చెందు అని సొల్యూషన్ చూపించారు. అదే శ్రీ శంకర్ల వారు కూడా తమ భజగోవింద శ్లోకంలో ఇలా చెప్పారు, మూఢజిహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృంకరణి అని మన భాగవత మహాపురాణంలో కూడా భయం లేని వ్యక్తి ఎవరయ్యా అంటే ప్రహ్లాదుడు. నృసింహావతార ఘట్టంలో ఆ ఉగ్ర నరసింహమూర్తిని శాంతింప చేయడానికి బ్రహ్మాది దేవతలు కూడా ఇంక్లూడింగ్ లక్ష్మీదేవితో సహా భయపడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పోస్టులు పోతాయేమో అని భయం. 5 ఏళ్ల కుర్రాడైన ప్రహ్లాదుని ముందుకు తోసి ఆ ఉగ్రరూపాన్ని శాంతింప చేయమని వేడుకుంటే అప్పుడు మేము ప్రహ్లాదుని ఏమన్నాడు తెలుసా నరసింహమూర్తితోటి, ఏమయ్యోయ్ నీ పెద్ద జూలు, నీ భయంకరమైన గోళ్లు, నీ వింత చెంత నిప్పుల వంటి కళ్ళు, ఇవన్నీ చూసి నాకు భయం లేదు స్మా. అదేమిట్రా అంటే, నీ ఖరదంష్ట్రా భృకుటి సటానకయున్ ఉగ్రధ్వానయున్ రక్త కేసరియున్ దీర్ఘతరాంతర మాలికయున్ భాస్వన్నత్రియున్ అయిన నీ నరసింహాకృతి చూసి నే వెరువ అన్నాడు. ఎందుకురా డింబక అని అంటే, నీకన్నా భయంకరమైన దాన్ని చూశానయ్యా, దాని ముందర నువ్వెంత అన్నట్ట. అదేమిట్రా అంటే, పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసాರದ వాగ్నికిన్ వెరతు
ఈ సంసారం అనేటువంటిది పూర్ణమైనటువంటి, క్రూరమైనటువంటి, దుర్వారమైనటువంటి, దుర్భరమైనటువంటి ఈ సంసార దావాగ్నిది. జన్మ మృత్యు జరా మృత్యువులతో కూడిన ఘోరమై దుర్వారమైన సంసార దావాగ్ని అంటే నాకు భయం స్మా. అలాగే అటువంటి భయంకర సంసారం ముందు నీ నరసింహాకృతి అంత అని చెప్పి నాకేం భయం లేదని ధైర్యంగా చెప్పాడు. ఏమిటి అతనికి అంత ధైర్యం అనంటే ఆ వైరాగ్యమే, కోరికలు లేకపోవడమే వాడి యొక్క ధైర్యం. అదే అభయస్థితి, అదే ముక్తికి తోవ. కోరికలు లేని మనస్సుకి ఎవరి వల్ల భయం ఉండదు. అందుచేత నీకు భయం పోవాలంటే స్వార్థమైన కోరికలు తీసిపారాయి, నీకు అభయం ప్రాప్తిస్తుంది. గీతలో కూడా ఇదే పరమాత్మ చెప్పారు. అభయం సత్వ సంశుద్ధి అని దైవీ సంపదల మొట్టమొదటి చెప్పింది అదే. అభయం వై జనక ప్రాప్తోసి అని యాజ్ఞవల్క్య మహర్షి బృహదారణ్యకోపనిషత్తులో జనకునికి హామీ ఇచ్చాడు. ఇదే ముక్తి, అదే మోక్షం.